పాటు మహత్తత్వం అనే తత్వం నిర్మాణం అవుతుంది. ఆ బ్రహ్మదేవుడి శరీరాన్ని సరస్వతీదేవిని కూడా నిర్మాణం చేసి వాళ్ళిద్దరిలోనూ ఉండేటటువంటి జీవాంశాలలో రుద్రదేవుని, గరుడదేవుని, శేషదేవుని ఈ ముగ్గురిని సృష్టి చేస్తాడు పరమాత్మ. అంటే వీరు రుద్రంలో ఉన్నారు కదా, పరమాత్ముడి ద్వారా బ్రహ్మదేవుడు ప్రవేశించారు. బ్రహ్మదేవుడిలో ఉండే వాళ్ళందరినీ కూడా ఈ రకంగా బయటికి తీసి వాళ్ళకి సాధన శరీరం అనేది, కొత్తగా స్థూల శరీరం అనేది అహంకారాత్మకమైన మహత్తత్వాత్మకమైన శరీరం బ్రహ్మదేవుడిదైతే సప్తరత్నము గుణాలు విధమైన మిశ్రణ, ఆ మిశ్రణతోనే మహత్తత్వాత్మకమైన శరీరం బ్రహ్మదేవుడికి ఉంటే అహంకారతత్వాత్మకమైన శరీరం గరుడశేష రుద్రుడు. గరుడశేష రుద్రుడు ముగ్గురు కూడా మూడు విభాగాలు అయినటువంటి అహంకార తత్వానికి జ్ఞాపకమై ఉన్నటువంటి దేవతలు. ఆ అహంకార తత్వంతో వైకారిక అహంకార తత్వం, తైజస అహంకార తత్వం, తామస అహంకార తత్వం అని మూడు విభాగాలు చేస్తాడు పరమాత్మ. వైకారిక అహంకార తత్వంతో ఇంద్రాది దేవతల శరీరాలన్నీ నిర్మాణం చేస్తాడు. తైజస అహంకార తత్వంతో మనకు స్థూల శరీరంలో ఉండవలసినటువంటి ఇంద్రియాలు అనేవి ఉన్నాయో, సెన్సస్ అని ఏవైతే అంటామో, ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా తైజస అహంకార తత్వంతో నిర్మాణం చేస్తాడు. తామసిక అహంకార తత్వాన్ని నిమిత్తం చేసి మనకు పంచభూతాలు అనేవి నిర్మాణమై ఆ పంచభూతాలతో మిశ్రణ అయిన తైజస తత్వం యొక్క అంశాలతో కలిసి ఉన్న మనస్సు అనే దాన్ని కూడా వైకారిక అహంకార తత్వంతో మిశ్రణ చేసి మన శరీరాన్ని నిర్మాణం చేస్తాడు పరమాత్మ. అంటే వైకారిక అహంకార తత్వంతో దేవతల శరీరం నిర్మాణం అయిపోయింది, వాళ్ళ ఇంద్రియాలు అన్ని నిర్మాణం అయిపోయాయి. విశేషంగా మానవ శరీరం అనేది విశేషమైనది కాబట్టి మానవ శరీరంలో వైకారిక అంశాలు, తైజస అహంకార అంశాలు, తామసిక అహంకార అంశాలు, మూడు అంశాలు కూడా కలిపి మన స్థూల శరీరాన్ని నిర్మాణం చేస్తాడు పరమాత్మ. ఈ స్థూల శరీరం ఏదైతే మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా, దీన్నే స్థూల శరీరం అని అంటారు. ఈ స్థూల శరీరంలో మనస్సు వైకారిక అహంకార తత్వంతో నిర్మాణం చేశాడు. ఇంద్రియ అంటే లోపల ఉండేటటువంటి సెన్సెస్, కళ్ళు బాగానే ఉంటాయి చూడడానికి, బయట కనిపించే కళ్ళు అంటే వాటిని ఇంద్రియాలని అన్నారు. ఇంద్రియాలు అనేవి లోపల ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. అవి ఎదురుగా మనం గుడ్డి వాళ్ళలో కొంతమందిని చూస్తాం, కళ్ళు బాగానే ఉంటాయి కానీ చూడడానికి మనలాగే ఉంటుంది, నాలుగు చూడలు అన్నీ ఉంటాయి కానీ పని చేయవు. అలా ఎలా అని అంటే పైన కనిపించే కళ్ళే కళ్ళు కావు, వాటి లోపల చక్షు ఇంద్రియం అనేది ఒకటి ఉంటుంది, సూక్ష్మావస్థలో ఉంటుంది. అది మనకు కనిపించదు, భగవంతుడికి దేవతలకి కనిపిస్తుంది. అలాంటి సూక్ష్మమైనటువంటి ఇంద్రియాన్ని నిమిత్తం చేసి దానితో బయట ఉండే ఈ పొరని నిర్మాణం చేసి పెడతాడు పరమాత్మ. అంటే బయట కనిపించే ఈ పొరలు, కంటి పొర కానివ్వండి, చెవిటి పొర కానివ్వండి, బయట కనిపించే చర్మపు అంశాలు కానివ్వండి, ఇవన్నీ పంచభూతాలతో నిర్మాణం చేసినవి అయినప్పటికీ కూడా వీటికి పని చేయడానికి లోపల శక్తి ఒకటి జాగృతం చేయడానికి ఇంద్రియాలు అని ఉంటాయి. ఆ ఇంద్రియాలని తైజస అహంకార తత్వంతో నిర్మాణం చేసి ఇస్తాడు భగవంతుడు. అంత మాత్రమే కాదు, ఈ బయట కనిపించే శరీరానికి లోపల ఉండే ఇంద్రియాలకి పరస్పరంగా మిశ్రణ చేసి వాటికి లింక్ అనేది చేసి ఒకదానికొకటి కనెక్టివిటీగా పెట్టి ఈ రెండింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి మనస్సు అనే తత్వాన్ని వైకారిక అహంకార తత్వంతో నిర్మాణం చేసి పెడతాడు భగవంతుడు. కాబట్టి మన ఈ మూడు రకాలుగా ఉండేటటువంటి అహంకార తత్వ మిశ్రణతో నిర్మాణమైన పాంచభౌతికమైన ఈ స్థూల శరీరంలో చాలా ముఖ్యమైనటువంటిది, చాలా అపూర్వమైనటువంటిది, చాలా యోగ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అంటే మనస్సు. ఆ మనస్సు అనేది భగవంతుడికి సమర్పణ చేసే సందర్భంలో ఎలా మనం నివేదన చేస్తామో ఆహార పదార్థాల్ని, అలాగే స్వామి నా మనస్సు అనేది ఇలా వైకారిక అహంకార తత్వంతో నిర్మాణం చేశావు, అది నీకే సమర్పితం అని అంటే చాలా సంతోషంగా స్వీకరిస్తాడు భగవంతుడు.